హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వినాయక చవితికి టెంపుల్ చేద్దామని హోమ్ డిపోకి వచ్చాము. హాయ్, నాకు ఒక ఐడియా ఉంది ఎలా చేయాలి, ఎంత మెజర్మెంట్ రావాలి, ఎంత పెద్దగా రావాలి అని ఒక ఐడియా ఉంది. సో నేను అది దిలీప్ చెప్పాను. దిలీప్ ఇవి చాలా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ కాదు, యాక్చువల్లీ తనే చేస్తాడు. తనకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఇవి. సో నేను ఒక ఐడియా చెప్పాను, నాకు ఇంత హైట్ ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు బేస్ చేసిస్తే నేను దాన్ని డెకరేట్ చేసుకుంటాను ఇలా టెంపుల్ లాగా అని. యాక్చువల్గా ఇండియాలో నార్మల్గా వెబ్సైట్స్ ఇన్స్టాగ్రామ్లో చూసాను, కానీ ఇక్కడ షిప్ చేయడం చాలా కష్టం ఉంటుంది అండ్ చాలా అనిపించింది దానికి. ఇండియాలోనే ఉంటే తీసేసుకోవడం అది ఈజీ అనిపించింది. బట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఐ థింక్ మనం చేసుకోవడం ఈజీ అనిపించి హోమ్ డిపోకి వెళ్ళి కావాల్సిన మెజర్మెంట్స్ అవి ఆల్రెడీ రెడీగా ఉంటాయి మోస్ట్లీ. సో కావాల్సిన ప్లేవుడ్, స్టిక్స్, నేను చెప్పిన ఐడియాకి ఏమేమి కావాలి, ఎంత మెజర్మెంట్ కావాలి అన్నట్టు వెళ్ళి మొత్తం తీసుకున్నాము. సో మోస్ట్లీ అక్కడే ఉంటాయి కట్ చేసి, బట్ కొన్ని మాత్రం మన మెజర్మెంట్స్కి తగ్గట్టు ఉండవు. సో అలా స్టిక్స్ తీసుకున్నాము అండ్ స్క్రూస్, నెయిల్స్ కావాల్సినవన్నీ అక్కడే తీసుకున్నాము. అండ్ కొన్ని స్టిక్స్ లాంగ్ ఉన్నాయని మా ఎదురింటి అంకుల్ దగ్గర ఉన్నారు, వైజాగ్ అంకుల్ ఉన్నారు. సో తను కట్ చేశారనమాట. కావాల్సిన స్టిక్స్ ఇలా చిన్నగా చేసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వర్క్. నెక్స్ట్ ఫ్యూ డేస్ చాలా బిజీ ఉంటుంది. ఐరా డాన్స్ కాంపిటీషన్ కూడా ఉంది నెక్స్ట్ వీక్. అండ్ ఆ తర్వాత మేము మా అక్క వాళ్ళ హౌస్కి వెళ్తున్నాం డాలర్స్. సో అందుకని కొంచెం ముందే చేసేసుకుందాం, లాస్ట్ మినిట్ హడావిడి వద్దు అని. సో ముందే స్టార్ట్ చేసుకున్నాము. లాస్ట్ టైం హోమ్ టూర్ వీడియో తీసాను కదా, అప్పుడు నేను గరాజ్ చూపించలేదు. ఎవరైనా మా హోమ్ టూర్ వీడియో చూడకపోతే నేను లింక్ అటాచ్ చేస్తాను, ఇక్కడ వెళ్ళి చూడండి. ఇది మా కార్ గరాజ్. సో ఇది 3 కార్ గరాజ్ అనమాట. సో ఇక్కడ క్లాజెట్స్ ఇన్సైడ్ చేయించుకున్నప్పుడు నేను గరాజ్లో కూడా ఈ వుడ్ వర్క్ అంతా చేయించుకున్నాను. షూ ర్యాక్స్, ఇలా టూల్స్ ర్యాక్స్ అన్నీ స్టోరేజ్కి ఉంటాయి అని. దిలీప్ కూడా బాగా యూస్ చేస్తాడు, టూల్స్ అన్నీ చేసుకుంటాం ఇంట్లో మోస్ట్లీ ఫిక్సింగ్ అవి. సో అందుకని ఇలా స్టోరేజ్ ఉంటుంది, అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా క్యాబినెట్స్ మొత్తం స్టోరేజ్ చేయించుకున్నాను. ఇది 3 కార్ గరాజు. సో మావి 2 కార్స్ ఉన్నాయి, 2 కార్స్ సరిపోతుంది. సో 3rd కార్ గరాజ్ స్పేస్ అంతా ఉంటుంది కదా, సో అక్కడ ఇలా క్లాజెట్స్ ఇవన్నీ స్టోరేజ్ పెట్టుకున్నాము. అండ్ సైకిల్స్ ఉన్నాయి, నావి, ఐరాది అండ్ ఈషావి సైకిల్స్. సో మోస్ట్లీ మొత్తం అంతా స్టోరేజ్ అంతా క్యాబినెట్స్లోకి వెళ్ళిపోతుంది, బయట ఎక్కువ ఉండదు ఈ సైకిల్స్ అలా తప్ప. సో అలా బాగా యూస్ చేసుకుంటాము. అండ్ ఈషా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చిన కార్ కూడా ఇక్కడే ఉంటుంది, అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇవాళ వుడ్ వర్క్ ఇక్కడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఇలా ఉన్నాయి. నేను మెజర్మెంట్స్ అండ్ ఈవెన్ ఏమేమి కొన్నాము, ఏ ఇంచెస్ కొన్నాము, ఏ మెజర్మెంట్కి ఇంచెస్ ఏం కావాలి, అవి ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫస్ట్ టాప్ పార్ట్, సో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టాప్ పార్ట్ స్టార్ట్ చేసాము. దానికి ఫస్ట్ ఇలా మెజర్మెంట్స్ పెట్టుకున్నాడు, లైక్ మాది 2x2 అనుకున్నాము. సో దాంట్లో ఈ టాప్ పార్ట్ ఇలా ఉండాలి. సో ఇలా ఉండాలంటే ఎంత మెజర్మెంట్స్ ఉండాలని మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని స్మాల్ నెయిల్స్తో పెట్టుకున్నాము ఇక్కడ. సో బ్రేక్ అవ్వకూడదు, ఇది చాలా స్టిక్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని నెయిల్స్తో, స్మాల్ నెయిల్స్తోనే పెట్టేసుకున్నాము. సో టాప్ పార్ట్ వచ్చి స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ విత్ స్మాల్ స్క్వేర్స్ మళ్ళీ. సో ఇలా ఉంటుంది, ఇది టాప్లో ఉండాలని. సో నేను చెప్పిన మోడల్కి ఇది టాప్ వస్తుంది, పాల్వెల్లి అంటారు కదా, అలా ఉండాలి అని అలా పైన పెట్టుకున్నాము. సో దానికి ఇంకా కింద అటాచ్మెంట్కి ప్లేవుడ్ ఉంటుంది. సో అది ఈ పైన పార్ట్కి ఇలా అటాచ్ చేయాలంటే ఇంజెస్ కావాలి, ఇంజెస్ నుంచి ఇలా. సో ఏ కలర్ కావాలి, ఏ సైజ్ కావాలని మేము ముందే చూసుకొని వెళ్ళి తీసుకొని సో ఇలా అటాచ్ చేసుకుంటున్నాము. సో ఎక్కడ చేయాలని దిలీప్ అంతా మార్క్ చేసుకుంటాడు. సో లెవెలింగ్, మార్కింగ్ అన్నీ చేసుకొని సో అవి 2 కనెక్ట్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాము. సో ప్లాన్ వచ్చి ఒక టెంపుల్ లాగా చేసి అది క్లోజ్ కూడా అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూస్ చేయాలన్నా, లేకపోతే ఇంకొక ఫెస్టివల్కి యూస్ చేయాలన్నా క్లోజ్ చేసుకోవాలి. అలా ఓపెన్లో ఉంటే కష్టం అని చెప్పి క్లోజింగ్కి కూడా అని. సో ఇలా ఇంజెస్, ఇది లాంగ్ వన్. సో ఇది 3rd ప్లేవుడ్ కూడా తీసుకొని ఆల్రెడీ 2 ఉన్న వాటికి ఇది 3rd వన్ అటాచ్ చేసాం అనమాట. సో ఇప్పుడు టాప్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది అండ్ బాటమ్ ఉంటుంది, ఇలా వస్తుంది ఫైనల్గా. సో కింద, సో థిక్నెస్ ఆఫ్ ఈచ్
వుడ్ వచ్చి డిఫరెంట్ ఉంటుంది. సో నేను అన్ని మెజర్మెంట్లో పెడతాను. సో అలా 3 డిఫరెంట్ ఉంటుంది. సో వాటికి ఇలా సపరేట్ రాడ్స్ తీసుకొని వాటికి డోవెల్ పిన్స్ అని ఇలా స్టిక్ చేసుకోవాలి. సో అవి ఇలా ముందర రాడ్స్ లాగా అవి కూడా రిమూవబుల్. అన్నీ రిమూవ్ చేసి క్లోజ్ చేసి స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు. వీల్స్ పెట్టాలి అంతే. డన్. సైడ్స్ లేదు. దట్స్ ఇట్. హౌస్ ఈజ్ నాట్ ఎ క్లోజ్డ్ హౌస్. Do you make the zombie with clay, like how Daddy usually does? Yeah. That's another job for Daddy. సో అదంతా అయ్యాక వాటికి వీల్స్ తీసుకున్నాను. ఇవి అమెజాన్లో తీసుకున్నాను. మూవింగ్కి ఈజీగా ఉంటుంది. మళ్ళీ చాలా వెయిట్ ఉండదు ఇది, బట్ అయినా మూవింగ్కి ఇటు అటు మూవ్ చేయడానికి ప్రతిసారి చేతితో అయితే పెట్టకుండా వీల్స్ ఉంటే ఈజీ మూవింగ్ అని ఈజీ కోసం తీసుకున్నాను. అండ్ ఇవి చాలా ఈజీ, జస్ట్ పీల్ అండ్ స్టిక్ లాగా. నెయిల్స్ కూడా ఉన్నాయి, బట్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం ఉండదు. సో స్టిక్కే సరిపోతుంది, ఎందుకంటే వెయిట్ ఉంటుంది కాబట్టి వాటి మీద స్టిక్ సరిపోతుంది. సో ఇలా మూవింగ్కి ఈజీగా ఉంటుందని సో జస్ట్ ఇలా క్లోజ్ చేసుకోవడం అండ్ ఓపెన్ చేయడం. అండ్ ముందరున్న 2 ఎక్స్ట్రా రాడ్స్ వాటికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కదా, సో జస్ట్ వాటిలో పెట్టడం అనమాట. సో చాలా ఈజీగా అనిపించింది. స్టోరేజ్ కూడా చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అండ్ నేను అనుకున్నట్టే అనిపించింది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా సైడ్స్ మళ్ళీ సపోర్టింగ్ పెట్టాడు దిలీప్. కొంచెం మూవ్ అవుతుంది, ఇంజెస్ ఉంటాయి కదా మిడిల్లో, సో మూవ్ అవ్వకూడదు అని చెప్పి సపోర్ట్కి సైడ్స్ పెట్టాడు. సో ఇప్పుడు స్టడీగా ఉంది, ఇది చూడడానికి చాలా ఈజీ అనిపించింది. సో ఇది వుడ్ డైరెక్ట్గా తీసుకున్నాం కదా, నేను అందుకని దానికి స్ప్రే చేద్దామని అమెజాన్లోనే స్ప్రే పెయింట్ అని వస్తుంది, జస్ట్ స్ప్రే చేయాలంతే. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, నాకు చాలా బాగా నచ్చింది. ఇలా నెక్స్ట్ టైం అనుకున్నాను, ఓకే నెక్స్ట్ డిఐవైస్ కానీ ఏమైనా చేసినప్పుడు ఇలా స్ప్రే పెయింట్ యూస్ చేయొచ్చు, ఈజీ అనిపించింది. అండ్ చూడడానికి కూడా లుక్ చాలా బాగా అనిపించింది, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ చాలా ఫాస్ట్ అండ్ డ్రై కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఈజీగా చేసుకోవచ్చు ఏమి. అండ్ నేను ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను, చాలా పెద్దది తీసుకోలేదు, ఈ సైజ్ నాకు. సో అది కూడా లింక్ నేను పెడతాను అమెజాన్లో. సో ఇలా అన్ని స్పేసెస్కి అప్ అండ్ డౌన్ బ్యాక్ ఏమన్నా చిన్న ప్లేసెస్ పెండింగ్ ఉన్నా కూడా చేసాము. సో చాలాసేపు లేదు, ఫస్ట్ కోట్ మాత్రం చాలాసేపు లేకుండా జస్ట్ డ్రైకి కాసేపు వదిలేసి సెకండ్ కోట్ మళ్ళీ వేసాము, జస్ట్ చూడడానికి డబుల్ కోట్ ఉంటే బాగుంటుంది అని. అండ్ దెన్ డ్రై అని చెప్పి కాసేపు వదిలేస్తే ఇలా వచ్చింది. అండ్ కలర్ చాలా బాగా అనిపించింది. వుడ్ మీద కాబట్టి డిఫరెంట్ అప్ అండ్ డౌన్స్ వుడ్ ఉంటుంది కదా, అందుకని ఇలా కనిపించింది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట, చాలా బాగుంది. ఇది లాస్ట్ ఇయర్ చేసిన డెకరేషన్, సో అందుకే ఈసారి వేరేలాగా చేయాలనుకుంటున్నాము. ఇది క్లేతో చేసిన వినాయకుడు, పెళ్ళైనప్పటి నుంచి మోస్ట్లీ దిలీప్ చేస్తాడు, ఇంట్లోనే చేసుకుంటాము. అండ్ ఇది లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో చేసుకున్నాము. Thank you for watching. Please like and subscribe to our channel.